ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, మీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దౌర్భాగ్యులం దరిద్రులమైన మమ్మల్ని ధన్యతలో జ్ఞాపకం చేసుకుని నీ వాక్య ధ్యానం చేసే ధన్యత, నీ సన్నిధిలో ఉండే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును ఇవ్వండి. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఉంచండి. నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి. యేసు క్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చేరి వచ్చిన వారందరికీ, మరి వాక్యాన్ని ఆసక్తిలో వింటున్న వారందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామంలో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనే మాటను మరి బైబిల్లో యెహోవా అనే మాటకు చాలా మంది కూడా యెహోవా అంటే దేవుడా, యేసుక్రీస్తు దేవుడా అనేవాళ్ళు. యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు అనేవారు. యెహోవా అంటే ఏమిటి అనేవాళ్ళు కూడా ఈ రోజుని క్రైస్తవ సమాజంలో ఉన్నారు. క్రైస్తవ సమాజం కాని వాళ్ళు, క్రైస్తవులు అర్థం కాని వాళ్ళు కూడా చాలా మంది, యెహోవా అంటే అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. కనుక కొద్ది నిమిషాలు బైబిల్లో యెహోవా అంటే ఏమై ఉన్నది తెలుసుకుందాం. యెహోవా అనగా స్వయంభవుడు, అతనికి అతనే, ఇంకా మళ్ళీ వేరే దానికి సాటి లేదు. స్వయంభవుడు అంటే సమస్తమును ఉన్నవాడు, సమస్తమును కలిగినవాడు, సమస్తమును ఆయనే. ఆయన స్వయంభవుడు. అంతేకాదు, చూడండి ఒక మాట ఉన్నది ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో, ఇదే కనుక స్వయంభవుడు అన్ని సృష్టించిన వాడు. ఆయన స్వయం ఇంకొకరిని తీసుకుని ఇంకొకరుగా చేయటం కాదు. కనుక అదొకటి చేసి ఇదొకటి చేసి ఇది చేసి అది చేసిన సమస్తమును స్వయంభవుడు, అతనే సంభవింపజేసిన వాడు స్వయంభవుడు అంటాడు. అతనే సంభవింపజేశాడు, వీటన్నిటినీ నిర్మించిన వాడు స్వయంభవుడు అంటే. కనుక యెహోవా అంటే స్వయంభవుడు. యెహోవా అంటే ఇంకో మాట ఉన్నది, యెహోవా అంటే ఉన్నవాడు అని అర్థం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మోషేకు అక్కడ దేవుడు చెప్తున్నాడు, అయ్యా మరి నేను అక్కడికి వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలుతో ఏం చెప్పాలి, నాయన ఆ యొక్క ఫరోతో ఏం చెప్పాలి అన్నప్పుడు మరి మోషేకు దేవుడు అంటున్న మాట ఏమిటంటే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడు అనువాడను, నేను ఉన్నవాడు అనేవాడిని, ఉన్నాను అనేవాడిని. నువ్వు ఎక్కడ చూసుకున్నా నేనున్నాను అక్కడ, నువ్వు దేనిలో చూసుకున్నా దాంట్లో నేనున్నాను. ఈ సృష్టిలో దేనిలో నువ్వు ఒకసారి గమనించినా దానిలో నేనున్నాను, దేనిలో నువ్వు ఆలోచించినా దాంట్లో నేను కనపడతాను. ప్రతిదీ నా కార్యమే. నేను స్వయంభవుడను ఉన్నవాడను అనువాడని అంటాడు. కనుక ఈ రోజున యెహోవా అనే మాటను చాలా మరి విపరీతమైన ఆలోచనలతో కలిగి ఉన్నారు మానవులు. కనుక క్రైస్తవులైన మనము నేర్చుకోవలసినటువంటి యెహోవా అంటే మొట్టమొదటిగా స్వయంభవుడు, ఉన్నవాడు. స్వయంభవుడు ఆయనే, ఉన్నాడు అనే వాడు కూడా ఆయనే. నేనున్నాను అన్నాడంటే ఉన్నవాడు, ఎక్కడ చూసినా ఉన్నాడు ఆయన, దేంట్లో చూసినా ఉన్నాడు, దేంట్లో చూసినా ఆయన లేకుండా లేదు ఈ సృష్టిలో. ఆయనే ఉన్న దేవుడుగా ఉన్నవాడు, ప్రభువుగా ఉన్నవాడు, రాజుగా ఉన్నవాడు అని యేసు ప్రభుకి ఎలా వచ్చిందో అలాగే ఈయనకి దేవుడుగా ఉన్నవాడు ఆయనే. దేవుడు అనే మాటకు అర్థం ఉన్నవాడు అని అర్థం. ఆ ఉన్నవాడుగా ఆయన ఉన్నాడు, యెహోవా అని అర్థం దానికి. అదే ఇశ్రాయేలీయులకు నా సార్థక నామము, మీరు ఎంత కాలం అనుకున్నా నాకు సార్థకముగా కడవరకు నిలిచే నామము యెహోవా అని వాళ్ళకి చెప్పినాడు. కనుక కొన్ని పేర్లు చూడండి, హెబ్రీ గ్రంథంలో ఎల్ ఎల్యాన్ అంటాడు. ఎల్ ఎల్యాన్ అని హెబ్రీ భాషలో అన్నట్లయితే సర్వశక్తుడైన దేవుడు అని అర్థం. సర్వశక్తుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడైన. ఆదికాండం 14వ అధ్యాయం 18-19లో
సర్వోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మెల్కీసెదెకు అని చెప్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడైన దాన్ని హెబ్రీలో ఏమంటున్నారంటే ఎల్యాన్ అంటున్నారు. కనుక మరి అనేకమైన హెబ్రీ పదంలో అనేకమైన మాట ఎల్ సదై అంటారు. ఎల్ సదై అంటే అది కూడా హెబ్రీలో ఏమి ఎల్ గపోర్, ఇవన్నీ హెబ్రీ పదముల్లో ఉన్నటువంటి మాటలు. ఇవన్నీ ఆదికాండము 17:1 అని ఒక మాట అంటాడు. 17:1 సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తిని నాదే. ఈ భూప్రపంచంలో శక్తి అనేది రిలీజ్ అయింది నాకే. ఒక జంతువుకి కానీ, ఒక మనిషికి కానీ, ఒక చెట్టుకి కానీ, ప్రకృతికి కానీ, సమస్తానికి నేనే శక్తినిచ్చినాను. నేను దానికి శక్తినిచ్చిన సర్వశక్తులు నా దగ్గర ఉన్నాయి. నా దగ్గరికి ఏ శక్తి లేదని అనుకోవటం పొరపాటు. అందుకనే ఆ హెబ్రీలో ఎల్సదై అంటారు దాన్ని. ఎల్సదై అంటే సర్వశక్తుడు అని అర్థం. ఎలాం అనే మాటకి ఏమంటాడంటే నిత్యుడగు దేవుడు అంటాడు. నిత్యము ఉండేవాడే, నిత్యము ఉండేవాడు. యెహోవా అంటే నిత్యము ఉండేవాడు. ఎప్పుడూ ఉన్నాడు ఆయన. అప్పుడున్నాడు, ఇప్పుడున్నాడు, తర్వాత కూడా ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు ఆయన. నిత్యము ఉండేవాడు ఆయన. దేవుడు నిత్యము ఉండేవాడు అయి ఉండాలి. ఓ కాలానికి ఉండి ఈ కాలం లేకపోవటం, ఈ కాలం లేడు అని అనుకోవటానికి లేదు. నిత్యుడైన, సర్వశక్తుడైన, సర్వోన్నతుడైన, ఉన్నవాడాయన. మరి ఆయన స్వయంభవుడు. యెహోవా నామాలు, యెహోవా అనే మాటకు అర్థాలు మనం చూసుకున్నాం. కనుక మనం గమనించినట్లయితే యెహోవా మాట గురించి ధ్యానం చేసినట్లయితే మనకు సమయం సరిపోదు. కానీ కొన్ని మాటలు, కొన్ని బిరుదులు ఆయనకు ఉన్నాయి. ఏమిటంటే యెహోవా సమ్మా అని ఒక మాట ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 48:15 యెహోవా సమ్మా అని ఉంటుంది. యెహోవా సమ్మా, యెహెజ్కేలు 48:15. యెహెజ్కేలు 48:15 చదువు. షమ్మా మధ్యన ఉన్నవాడును అని ఉంటది. మన మధ్యన ఉన్నవాడు. రిఫరెన్స్ తప్పుండొచ్చు. యెహోవా షమ్మా అంటే ఏమిటంటే ఆయన మన మధ్య ఉన్నవాడు. ఎక్కడున్నాడయ్యా అని ఉన్నవాడు, ఆయన పేరున్నది అంటున్నావు. ఎక్కడున్నాడయ్యా అంటే ఎప్పుడు మన మధ్యనే ఉంటాడు ఆయన. యెహోవా షమ్మా అంటే రిఫరెన్స్ కొంచెం తప్పుండొచ్చేమో కానీ మన మధ్య ఉన్నవాడు ఆయన. ఎప్పుడు మన మధ్య ఉన్నవాడు ఆయన. ఎప్పుడు మన మధ్యని నివసించేవాడు, మనతో ఉండేవాడు. ఆయన చేసింది ప్రతిదీ కూడా మనతో ఉన్నది. ఆయనది సమస్తము మనతో ఉన్నది. రెండవది ఏంటంటే యెహోవా కాదేశు. కాదేశు అంటే యెహోవా కాదేశు అంటే యెహోవా పరిశుద్ధుడు అని అర్థం. యెహోవా పరిశుద్ధుడు. నిర్గమకాండం 31:15 చూడండి. నిర్గమకాండం 31:15. అది నిత్య నిబంధన. కనుక నిర్గమకాండం 31:15 ఉంది ఆ మాట. స్వస్థ పరిశుద్ధుడైన దేవుడు యెహోవా కాదేశ్ అంటే
ఆయన పరిశుద్ధుడైన దేవుడు. యెహోవా సిద్కేలు అంటారు. యెహోవా సిద్కేల్ అంటే మరి ఆయన ఇర్మియా గ్రంథం 23:6, ఇర్మియా 23:6లో నీతి అని అతనికి పేరు. సిద్కేల్ అంటే నీతి అని అతనికి పేరు. ఆయన నీతి మనకి. యెహోవా అంటే ఏంటంటే యెహోవా సిద్కేలు అంటే ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. ఆయన మనకు నీతి కావాలి. నీతి లేని ఈ ప్రపంచానికి నీతి ఎవరంటే యెహోవా. ఆయనే నీతి అయి ఉన్నాడు అంటాడు ఇర్మియా ప్రవక్త. కనుక మరి సిద్కేలు, యెహోవా సిద్కేల్ అంటే నీతి అయి ఉన్నాడు. యెహోవా అదోనై ఈ మాటలన్నీ కూడా మరి ఎబ్రి అరబిక్ భాషలో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ. కనుక అదోనై అంటే యెహోవా, అదోనై అంటే యెహోవా నా యజమానుడు, యెహోవా నా యజమానుడు. కనుక ఆదికాండం 15:2 అంటాడు చూడండి అబ్రహాం అక్కడ, రక్షణయే యజమానుడు. కనుక ఆయనే నాకు సమస్తం ఆయనే, రక్షణ ఆయనే, సమస్తం ఆయనే అని అక్కడ దావీదు చెప్తున్నాడు ఆదికాండంలో. ఆయనే నా యజమానుడు, ఆయనే నాకు యజమానుడు అంటున్నాడు. కనుక యెహోవాను యజమాను కలిగినటువంటి ఆ ఇశ్రాయేలీలు ఆనాడు అబ్రహాము చెప్తున్నటువంటి మాట. అందుకే ఆయన గొప్ప వ్యక్తి, విశ్వాసానికి కారకుడయ్యాడు. దేవుని మీద అంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెట్టుకుని ఆయన యజమానుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ఆశ్రయదుర్గం అని చెప్పగలిగిన వాడు. మరి అబ్రహాము మాట్లాడుతున్నటువంటి మాట ఇది. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా అనగా దేవుడు. కనుక ఆదికాండం 22:14 అంటాడు అక్కడ. మరి అబ్రహాము ఇస్సాకును బలి ఇస్తున్నప్పుడు మరి కుమారుడు అడుగుతాడు, డాడీ మరి కట్లున్నాయి, నిప్పున్నది, మరి అన్నీ ఉన్నాయి, బలి ఎక్కడా అని అంటే అప్పుడు అంటాడు అబ్రహాము, యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఎందుకంటే కుమారుడు కూడా అన్నాడు యెహోవా ఈరే అంటే కుమారుడు. ఆ బలిని ఎవరు చూసుకుంటారో దేవుడే చూసుకుంటాడు. కనుక మనము కూడా మన జీవితంలో ఏ కార్యము చేసినా, ఏది చేసినా యెహోవా చూసుకుంటాడనే నమ్మకంతో జీవించాలని ఇక్కడ వాక్యం మనకు ధ్యానం చేస్తుంది, మనకి గుర్తు చేస్తుంది, మన జ్ఞాపకం చేస్తుంది. కనుక ఏ విషయంలో అబ్రహాము దేవుని యెహోవా ఈరే అని చెప్పి ఆయన మీద ఆనుకుని జీవించాడు. కనుక యెహోవా సాలేం అనగా యెహోవా నా సమాధానము. ఆయన సమాధానమునిచ్చేవాడు ఆయనే. నాకు కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్తాల్లో, బాధల్లో, స్వస్థతల్లో సమాధానం ఇచ్చేవాడిని ఆయనే అంటున్నాడు. న్యాయాధిపతులు 6:24 ఇక్కడ 6:24 కట్టి ఆ అక్షరాలు అక్కడ పుట్టినోట్లో ఉన్నది సమాధానం అనే అంటే కిందకి యెహోవా సాలేం అని ఉంటుంది అక్కడ, లేదా యెహోవా సమాధానమై ఉన్నాడు. సమాధానం అంటే సాలేం అని అర్థం. యెహోవా సమాధానం సగదు. బలిపీఠం కట్టి మాకు ఆ యొక్క మరి వీరికి ఉన్నటువంటి ఆ శత్రు రాజులకు ఉన్నటువంటి స్థితిని యెహోవా మాకు సమాధానకర్తగా ఉన్నాడని గిద్యోను చెప్పుతున్నటువంటి మాటలు ఇవి. కనుక యెహోవా నిస్సి అంటే జయము. దేవుడే మన జీవితంలో జయమిస్తాడు. జయధ్వజము, జయ జెండా. నిస్సి అంటే జెండా. విజయము పొందిన తర్వాత ఎగరవేసేది జయ జెండా. జయము ఎప్పుడు అంటే ఒక దేశం మీద ఒక దేశం పడినప్పుడు ఆ దేశము మరి ప్రజలు
మరి జయాన్ని పొందినప్పుడు జెండాను ఎగరేస్తారు. ఆ జెండా దేనికంటే విజయానికి గుర్తు. కనుక ఇక్కడ యెహోవా నిస్సి అంటున్నాడు. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో 17-15లో నిస్సి అని పేరు పెట్టి అమలీకులను కనుక దానికి నిస్సి అని పేరు పెట్టాడు. యెహోవా ధ్వజము జయము అని అర్థం. యెహోవా ధ్వజము జయము. ధ్వజం అంటే జయకేతం అని అర్థం. కనుక మన జీవితాల్లో మనము కూడా మన జీవితాల్లో దేవుణ్ణి ఎంచుకున్నట్లయితే మరి ఏ విధంగా అక్కడ మరి నిర్గమకాండంలో మోషే ఏ విధంగా ఎత్తాడో ఆ విధంగా మనము కూడా నిస్సి ధ్వజాన్ని ఎత్తాలి. మన జీవితంలో మనం సాధించలేవి, మనం ఏదైతే గెలవలేమో నిస్సిగా యెహోవాని నిలబెట్టుకోవాలి. యెహోవాని నిలబెట్టుకున్నప్పుడు అది యెహోవా ధ్వజము, యెహోవా జయము, యెహోవా నిస్సి అని చెప్పగలం. యెహోవా రాఫా అని ఇంకో మాట ఉంది. రాఫా అనగానే యెహోవా స్వస్థపరిచేవాడు. స్వస్థపరిచి నిర్గమకాండం 15:26 చూడండి. స్వస్థపరిచి యెహోవా అని అక్కడ తుక్కుంటది, కింద ఉన్నట్లయితే ఉంటది. యెహోవా స్వస్థపరిచేవాడను నేనే రాఫా అని ఉంటది. రాఫా అనగా ఏమిటంటే యెహోవా స్వస్థపరచును. స్వస్థపరిచేవాడు యెహోవే. మనకు రోగాలు వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, భయంకరమైన మరి పరిస్థితులు వచ్చినప్పుడు యెహోవా మాత్రమే స్వస్థపరుస్తాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఆనాడు ఇశ్రాయేలీయులకున్నది. ఈనాడు మనము కూడా అట్టి విషయాన్ని యెహోవా సాఫాత్ అంటే యెహోవా న్యాయము తీర్చును. యెహోవా న్యాయము తీర్చును అని ఉంటది. యెహోవా మూల అనగా యెహోవా ప్రతిఫలం ఇచ్చును. ఇవన్నీ కూడా మోషే పలికినటువంటి మాటలు. కనుక మరి ఇవన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే యెహోవా అంటే స్వయంభవుడు, ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు. ఎలోహిం ఎల్ అంటాడు. ఎలోహిం ఎల్ అంటే ఏమిటో తెలుసా? బలవంతుడైన దేవుడు, బలవంతుడైన. ఆదికాండం 1 బలము సర్వ సృష్టిని సృష్టించింది. భూమి ఆకాశములను సృజించను అని ఉంటది ఆదికాండం 1:1. ఆయన బలమైన దేవుడు, ఎలోహీం. ఎలోహీం అంటాడు దేవుడు అంటే. దేవుడు అనే మాటకి, యెహో అనే మాటకి ఎలోహిం ఎల్ అంటే ఆయన మాత్రమే సమస్త సంభవుడు, కలగజేసిన వాడు. ఆయనే సర్వశక్తిమంతుడు, బలమైన దేవుడు, శక్తినిచ్చేవాడు, నిత్యము ఉండేవాడు ఆయనే. ఆయన ద్వారా మాత్రమే మరి యెహోవాను ఆ విధంగా అనేకమైనటువంటి పేర్లతో పొగడాడు. మనము యెహోవాను మనం అర్థం చేసుకున్న వాళ్ళమైతే మన జీవితంలో ఆయన స్వయం సంభవుడు. ఎప్పుడు మనము సంభవించింది ఆయనే. ఆయన స్వయం సంభవుడని నమ్మినప్పుడు మనం ఆ మేలులు పొందుతాం. ఆయన ఉన్నవాడిగా ఎంచుకున్నప్పుడు అటువంటి ధన్యతను మనం అనుభవిస్తాం. ఆయన మన పట్ల ఉన్నాడు, ఎప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సమ్మ యెహోవా సమ్మ, ఆయన మన మధ్యలో ఉన్నాడు. యెహోవా కాదేశ్, ఆయన మనలను పరిశుద్ధపరిచేవాడు ఆయనే. ఆయన పరిశుద్ధపరచకపోతే ఇంకెవరు పరిశుద్ధపరచలేరు. యెహోవా సిద్కేల్ అంటే ఆయనే మన నీతి అయి ఉన్నాడు. మనకు నీతి దేవుడే, యెహోవాయే. యెహోవా అదోనై, యెహోవా జయమిచ్చేవాడు, యజమానుడు అంటాడు. అదోనై అంటే యెహోవా వీరే. ఆయన చూసుకునే దేవుడు. మన కార్యాలు, మన సమస్తాలు, మన స్థితులు, మన అవసరతలు, అక్కరతలు సమస్తం ఆడే చూసుకుంటాడు. మరి ఇంకొకటి యెహోవా సాలేం. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో సమాధానం ఇచ్చేది ఆయనే. యెహోవా సాలేం అంటాడు. యెహోవా నిస్సి. కనుక వీటన్నిటిని బట్టి యెహోవా ధ్వజము ఎత్తేవాడు, జయాన్ని దయచేసేవాడు. ఆయనే రాఫా, ఆయనే
స్వస్థపరచు యెహోవా, స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. ఆయనే స్వస్థపరుస్తాడు, ఆయనే స్వస్థపరచు యెహోవానని చెప్పినాడు. ఈ లోకంలో ఎవరు స్వస్థపరచలేరు. భయంకరమైన రోగాలు మరి ఉన్నప్పుడు బలిపీఠం కట్టినప్పుడు ఆ రోగాల్ని మరి దావీదు దగ్గర మటు మాయం చేసినవాడు, మోషే దగ్గర అహరోను దగ్గర మటు మాయం చేసినవాడు యెహోవా మరి రాఫా, ఆయన మాత్రమే స్వస్థపరిచాడు. అట్లాగే యెహోవా మరి న్యాయము తీర్చేవాడు, యెహోవా ప్రతిఫలం ఇచ్చేవాడు. కనుక యెహోవా అనే మాటకి ఇన్ని అర్థాలు, ఇన్ని యొక్క మరి మనకు ఇన్ని భావాలు మనకున్నాయి. యెహోవా అనగానే మనం ఏదో ఉన్నవాడు, ఆ రోజుని పాత నిబంధనలో దేవుడు, లేకపోతే మరి మీకు దేవుడా కాదా అని పలుకుతున్న వారి పట్ల కూడా మనం పలకవలసిన అవసరత ఏమిటంటే యెహోవా ఉన్నవాడు, ఆయన స్వయంభవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, శక్తినిచ్చే దేవుడు, నిత్యము ఉండే దేవుడు. ఇవన్నీ కూడా ఆయన నామాలు. కనుక ఈ నామాలతో మనం ఆయన్ని మన అవసరతలను బట్టి, దేవా నువ్వు రాఫా ఉన్నవయ్యా, మా బలహీనతల్లో స్వస్థపరచువాడవని ప్రార్థన చేసినప్పుడు ఆ నామమును బట్టి ఆయన మనకు ఆ మేలులు చేస్తాడు. మరి ఇశ్రాయేలీలు కానీ మోషే కానీ పాత నిబంధనలో ఎక్కడ చూసినప్పటికీ కూడా వాళ్ళు ఆ పేరుతో ఉచ్చరించి ఆ నామాన్ని, ఆయన వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పేరును బట్టి ఆయన్ని గుర్తు చేసుకుని గణపరిచినప్పుడు దేవుడు వాళ్ళకి ఆ మేలు, ఆ నామాన్ని నిలబెట్టుకున్నవాడే, నిలబెట్టుకుని వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి మేలు చేశాడు. కనుక అబ్రహాం అన్నాడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు అన్నాడు. ఆయనకు మించిన శక్తివంతుడు లేదని మరి తను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఆయన్ని వెంబడించినప్పుడు ఆయనే చెప్పాడు, నాకు ఏదున్నా ఆయనే చూసుకుంటాడు, నా కష్టం నష్టం అంతా. విశ్వాసం ఉంచాడంతే, నమ్మకం ఉంచాడంతే. ప్రియ సహోదరి సహోదరుడా, నీ విషయం నా విషయం ఒక్కసారి ఆలోచించుకో. మనము కూడా ఈ రోజుని యెహోవాను నమ్ముకున్న వాళ్ళం, యెహోవా తండ్రిని నమ్ముకో. ఆ తండ్రే మనల్ని లోకంలో కలగజేశాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని సంరక్షిస్తున్నాడు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయనే మనకు స్వస్థత దయచేస్తున్నాడు. గనుక ఈ రోజున ఆయనకున్నటువంటి పేర్ల గురించి, ఆ యొక్క భావాల అర్థాలు తెలుసుకొని, ఆయనకున్నటువంటి ఆ యొక్క మరి కార్యములను బట్టి, ఆయన బయట ఉన్నటువంటి పేర్లను బట్టి ఆయన మనం ఎత్తుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాలు మన పట్ల ఆయన తప్పకుండా నెరవేర్చి మన మధ్యన ఉన్నవాడుగా, ఆయన ఉన్నవాడని నిరూపించుకొని, ఆయన స్వయంభవుడు మొదటి నుంచి ఉన్నవాడు గనక మరి నిత్యుడైన దేవుడిగా, శక్తివంత దేవుడిగా, సర్వోన్నతమైన దేవుడిగా మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి దీవెన మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.